5వ మాటలోనికి మనం వెళదాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పిగొనుచున్నాను. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. ఎండాకాలం ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి నోట్లో నుండి వచ్చేటువంటి మాట, దాహం. మరి ఆయన శరీరంతో ఉన్నారు కనుక మిట్ట మధ్యాహ్నపు వేళ మరి సిలువ మ్రానుపై ఆయన వేలాడుతూ ఎంతో కఠినమైన శ్రమను, శిక్షను ఆయన అనుభవిస్తున్నారు కనుక ఆయనకు దప్పిక అయ్యింది. అందుకనే నేను దప్పిగొనుచున్నాను అని అన్నారు అనుకుందామా? లేదు. మనము ఆత్మ సంబంధంగా ఒక అడుగు వాక్యపు లోతునకు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే, నేను దప్పిగొనుచున్నాను అని ప్రభువు మాట్లాడిన సందర్భాల్లో ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. మనము యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా ప్రభువారు మాట్లాడతారు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడిగాను. అక్కడ ఆయన నాకు దాహము అని చెప్పారు. సిలువ మ్రానుపై నేను దప్పిగొనుచున్నాను అంటున్నారు. ఇంతకీ ఆయనకున్న దాహం ఏంటి? ఆయనకున్న దప్పిక ఏమిటి? మనుషులకు కూడా ఈ లోకంలో చాలా దాహాలు ఉంటాయి కదా, చెప్తే చాలా లిస్టే అవుతుంది. ధనదాహం, అసలు ఇక పదవీ దాహం, ఇక ఆ దాహానికి అంతు లేదు. దప్పిక అవుతుంటే ఒక గ్లాస్ నీళ్లు తాగితే దప్పిక తీరుతుంది, కానీ ఈ లోక సంబంధమైన ఆ దాహము ఇక చెప్తే చాలా ఉంటాయి. ఆ దాహం అది తీరవు, అవి తీరవు. మనిషి చచ్చేంత వరకు కూడా అవి తీరవు. అయినా కూడా ఆ దప్పికని, ఆ దాహాన్నే కలిగి ఉండి మనుషులు నశించిపోతూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దప్పిక కొన్నది. సమరయ స్త్రీని నాకు దాహమని అడిగింది ఒకటి, ఆయనకు శరీర సంబంధంగా దప్పికై నీళ్ల కొరకు ఆయన అడగలేదు. నేను దప్పికొనుచున్నాను అన్న మాట అందుకోసం ఆయన పలకలేదు, కానీ ఆయనకు నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ రక్షణ కొరకే ఆయన దప్పిగొనిన్నారు. లోకాసు వార్తలో మనం చూస్తాం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిందే ఎందుకు అంటే నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి. ఆ వెదకి రక్షించే క్రమంలోనే మధ్యాహ్నపు అనే సమయం కూడా చూడకుండా సమరయ స్త్రీ ఒక ఆత్మ రక్షణ కొరకు ఆయన ఆ మధ్యాహ్నపు వేళ వెళ్ళి ఆ బావి దగ్గర ఆమె కొరకు వేచి ఉన్నారు. నాకు దాహం, దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి అని పిలుస్తున్న ఆయన, నేనే జీవజలము అని చెబుతున్న ఆయనకు కలిగిన దప్పిక ఏమిటి అంటే నశించిపోతున్న ఆత్మను రక్షించడమే ఆయన కలిగి ఉన్న దప్పిక. అందుకే ఆ సమరయ స్త్రీకి ఆయన అక్కడ ఆమె నీళ్ళు ఇచ్చినట్లుగా, ఆయన నీళ్లు తాగినట్లుగా అక్కడ మనకి కనబడదు, కానీ ఆమెకు సువార్త చెప్పడానికి, మెస్సియాను నేనే, అభిషిక్తుడను నేనే అన్న సత్యాన్ని ఆమెకు వివరించి, ఆమె పాపముల గురించి ఆమెకు తెలియపరచడానికి, ఆమె పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి, ఆమెను రక్షించడానికి, ఆమె ద్వారా పలువురు ప్రభు దగ్గరకు నడిపించే విధంగా ప్రభు ఆ దప్పికతో ఆ మధ్యాహ్నపు వేళ సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నారు. ఆ దప్పిక తీర్చబడింది. సమరయ స్త్రీ అంగీకరించింది, అభిషిక్తుణ్ణి గుర్తించింది, మెస్సియాను చేర్చుకుంది. గెరాసేను ప్రాంతంలో సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించుట కొరకు ఆయన దప్పిక కలిగి వెళ్ళి ఉన్నారు. ప్రభువుకున్న దప్పిక మనల్ని అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని రక్షించటానికే ఆయన రక్తం చిందించింది. మనల్ని విడిపించటానికే ఆయన బలియాగమయ్యింది. అదే ఆయనకున్న దప్పిక. ఆ దప్పికను తీర్చడానికి మనం ఎంతవరకు మెత్తని హృదయాన్ని కలిగి ఉన్నాం?
నిత్య మరణము నుండి తప్పించటానికి, సాతాను బంధకాల నుండి మనల్ని విడిపించటానికి, పాపముల నుండి మనల్ని రక్షించటానికి ఆయన కలిగి ఉన్న దప్పిక. చాలామంది ఈ రోజుల్లో నశించిపోతూ ఉన్నారు, నాశనానికి జోగుతూ ఉన్నారు, అపవాది ఈడుస్తూ ఉన్నాడు. ఎంతోమంది ప్రభువుని తెలుసుకొనకుండానే చేర్చుకొనకుండానే హతులైపోతూ ఉన్నారు, నిత్య మరణంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఎరిగిన ప్రభువు నేను దప్పికొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. నేటి దినాల్లో మన సంఘంలో సైతము ఇంకా చాలామంది రక్షణ బాప్తిసం పొందవలసిన వారు ఉన్నారు. పశ్చాత్తాపంతో ఆయన యొద్దకు రావాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన దప్పిక తీరలేదు. మన దగ్గరికి ఎవరన్నా వచ్చి ఎండలో అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వండి దాహం వేస్తుందంటే చలించిపోతాం కదా. వెంటనే ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు తెప్పరిల్లినప్పుడు మనకు ఆనందం వేస్తూ ఉంటుంది. చాలా గొప్ప పని చేశామని మనం ఫీల్ అవుతాం. మరి మన కోసమే దిగి వచ్చిన మన ప్రభువు మన పాపములను మోసి శాపగ్రాహిగా ఆయన శిలువ మ్రానుపై రక్తాన్ని చిందించి మనల్ని రక్షించడానికే వచ్చిన మన ప్రభువు ఆయన దప్పికొని ఉన్నాడు. ఆయనను దప్పికను తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆయన దప్పికను తీర్చడానికి మనం అడుగు ముందుకు వేస్తున్నామా? ఆయన దప్పికను తీర్చడానికి ప్రయాసపడుతున్నామా? ప్రభు అంటున్నారు, నేను దప్పికొని ఉన్నా. ఆ దప్పిక ఆయన మనసు మనలోనికి వస్తే, ఆయన మనను ప్రేమించిన వారమైతే ఆ దప్పిక మనలో కూడా వస్తుంది. ఎంతోమంది నశించిపోతున్నారు, ఆయన దప్పిక తీరలేదు. లోక పాపమును ఆయన మీద మోసారు. మనకి విడుదల, మనకి విమోచన, మనకి రక్షణ దయచేయడానికి, తండ్రితో ఏకం చేయడానికి అది ఇంకా సంపూర్ణం కాలేదు. ఆయన దప్పికను మనందరము తీర్చువారముగా ఉందుముగాక. ఆమేన్.